ఇప్పుడు 17 ఏళ్ళ సుదీర్ఘమైన ఈ పోరాటం జేఏసీ చేసింది, మీరు చేసిర్రు, మీ మీ పేరులో చేసిర్రు, అందరు చేసిర్రు. మా మంత్రి గారు కూడా చేశారు, ఎమ్మెల్యే గారు చేశారు, అందరు చేశారు. టోటల్గా దీనికి ఏం చెప్పదలుచుకోరు సార్ మీరు? ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు మీరు? ప్రజలు మున్సిపల్ ప్రజలను కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ మెయిన్ బాలాజీ నగర్, గాంధీ నగర్, ఈడబ్ల్యూఎస్ కాలనీ, కొండాపూర్ ప్రజలు చాలా అవసరపడుతున్నారు. వాళ్ళకి ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మంచి రోజులు వచ్చినాయి మనకు. ఇప్పుడు స్టార్ట్ తొందరగా కాంట్రాక్టర్ గారితో మాట్లాడి తొందరగా పని అయ్యేటట్టు ఈ 3-4 నెలల్లో ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ అయ్యేటట్టు అందరూ కలిసికట్టుగా ఆల్ పార్టీస్ కానీ జేఏసీ కానీ అందరం కలిసి పోరాటం మేము చేస్తాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఎల్లుండి కార్యక్రమం పెడుతున్నాం. ఆల్ పార్టీస్ నుంచి జేఏసీ నుంచి యువత అందరు కలిసి పెద్ద ఎత్తున అక్కడ బ్రిడ్జి దగ్గరనే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం 4.5 కోట్లు ఇచ్చారు. ఇంకా ముందు కూడా పని చేయించుకోవాలని కార్యాచరణ అక్కడ పెద్ద ఎత్తున ఒక చిన్న సభ పెట్టాలని ఆలోచనతో వస్తున్నాం. ఎల్లుండి పెడతాం సభ. అక్కడ ప్రతి ఒక్కరిని పిలిచి అభినందన సభ అభినందన లెక్క అంటే మీ పార్టీ తరఫున సార్, గట్కేసర్ తరఫున? గట్కేసర్ నుంచి ప్రజల నుంచి ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. మన జేఏసీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, యువత అవుతారు, మళ్ళీ అందరూ వస్తారు. అందరి ద్వారా పిలిచి ఇలా ఒంటేది పోకడం అందరిని పిలిచి ఒక తాటికి తీసుకొచ్చి ఆ బ్రిడ్జిని ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేసి ఈ గట్కేసర్ ప్రజల కష్టాలన్నీ తీర్చాలనే ఆలోచనతో మేము అందరం ఉన్నాము. అందరికీ గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ నమస్కారం.